ఇంత మంచి యాక్షన్ సీక్వెన్స్ చూపించాను మీ అందరికీ, మరి చప్పట్లు కొట్టాలి కదా. ఓకే, అర్థమైంది. ఏడుపు కొట్టేవాడితో ఉండి మీరు మర్చిపోయారు దేన్ని ఎంటర్టైన్మెంట్ అంటారో ఏంటో. ఏమైంది మీ అందరికి మాట ఎందుకు పడిపోయింది? చూస్తున్నారంటే వెళ్ళి పట్టుకోండి. మై గాడ్, ఆలియా ఈ ఫోటోని చూస్తుంటే ఈ ఫోటోని ఎన్లార్జ్ చేసి నా బెడ్రూమ్ లో పెట్టుకోవాలనిపిస్తుంది. మై గాడ్, దీన్ని చూస్తే ఎంత హాయిగా నిద్ర వస్తుంది నాకు. ఓ గాడ్ తను, నాకు తెలుసు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు, కానీ నీ సంతోషాన్ని కంట్రోల్ చేసుకోతాను. కంట్రోల్? నో వే. ఇలాంటి సంతోషం లైఫ్ లో మాటికి ఎందుకు వస్తుంది? అసలైనా ఈ సంతోషం కోసం నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. టాప్ ఫ్లోర్ మీదకి వెళ్ళి అరిచి ప్రపంచం మొత్తానికి చెప్పాలనిపిస్తుంది ఐ గాట్ మై లైఫ్ బ్యాక్ అని. ఆలియా, లెట్స్ సెలబ్రేట్. వి కాంట్ సెలబ్రేట్ స్వీట్ హార్ట్. ఎందుకు? బహుశా సంతోషంతో నీకు బుర్ర పాడైపోయినట్టుంది. ఏం జరుగుతుందో నీకు అర్థం కావడం లేదా? అని నీకు చాలా బాగా తెలుసు, కాసేపట్లో ఇంట్లో ఆ అమ్మగారు చచ్చిపోయారన్న న్యూస్ వచ్చేస్తుంది. అప్పుడు అందరూ షాక్ లోకి వెళ్ళిపోతారు. ఇక నానమ్మ, పాప నానమ్మ అయితే కొయ్యబారిపోతుంది. తన ఫేవరెట్ కోడలు ఈ లోకు నుంచే వెళ్ళిపోయిందని విని. అప్పుడు నానమ్మ పరిస్థితి చూస్తే అన్ని పరిస్థితి ఏమవుతుంది? ఇక ఇంట్లో అందరి పరిస్థితి ఇలా ఉంటే అప్పుడు మనం వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటే మరి అందరి దృష్టిలో మన పడవా? మన సంతోషాన్ని ఎలా కంట్రోల్ చేసుకొని చెప్పు. నీ సంతోషాన్ని నీ లోపలే అదుపు చేసుకో, లేదంటే ఆల్రెడీ పాడైపోయిన నీ బుర్రుంది కదా, అది ఇంకా పాడైపోతుంది. అర్థమైందా? ఎందుకంటే చూడు, ఆ అమ్మగారు లేకపోతే అప్పుడు అన్నయ్య నుంచి నిన్ను దూరం చేసేవాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. yes you're right. ఆ విషయం నేను ఆలోచించలేదు. ఆ విషయం నువ్వెందుకు ఆలోచించట్లేదంటే ఎందుకంటే సంతోషంలో నీ బుర్రకి పిచ్చెక్కేసింది. ఇప్పుడు చూడు, ఈ మొత్తం వ్యవహారంలో నాకొచ్చిన లాభమే ఉంది. ఐ మీన్ ఆ బుల్బుల్ ఇంకా ప్రవీణ్ తోటే ఉంది, చూసావా? డోంట్ వరీ ఆలియా, ఆ బుల్బుల్ కి అందరికంటే ఎక్కువ బలం దాని అక్క కళ్ళజోడిది. తను లేదు కాబట్టి ఆ బుల్బుల్ ని దారిలోంచి తప్పించడం పెద్ద విషయం ఏమి కాదు. యాక్చువల్లీ దట్స్ ఆల్సో రైట్. అందుకని మనం సెలబ్రేషన్స్ చేసుకుందాం. కానీ ఎప్పుడైతే ఆ బుల్బుల్ నా ప్రవీణ్ లైఫ్ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుందో అప్పుడు. ఓకే. ఇలా దారి కట్టంగా ఎందుకు నిల్చున్నావు? నువ్వు మనుషుల సంతోషాలు కడ్డుపడుతున్నావు, కానీ నేను నీ దారికి అడ్డొచ్చాను సురేష్. అసలు ఏమంటున్నావు నువ్వు? సురేష్, నువ్వు నిజానికి కనిపిస్తున్నంత అమాయకుడు ఏం కాదు. నేను ఏమంటున్నానో అది నువ్వు అర్థం చేసుకోగలవని నాకు బాగా తెలుసు. నువ్వేమంటున్నావో నాకు అస్సలు అర్థం కావటం లేదు. విషయం సూటిగా సరిగ్గా చెప్పే ఇద్దరికి బాగుంటుంది. విషయం సూటిగా నేరుగా అడుగుతాను. నేను ఇక్కడికి నిన్ను ప్రజ్ఞావతిని గురించి అడగడానికి వచ్చాను. నువ్వు ప్రజ్ఞ గురించి నన్నెందుకు అడుగుతున్నావు? ఎందుకంటే నువ్వే ప్రజ్ఞని కిడ్నాప్ చేయించావు సురేష్. ఏంటి?
ప్రజ్ఞని నేను ప్రవీణ్ నీకు తెలుసా? అభి ఇంట్లో వాళ్ళు అలాగే వాళ్ళ స్నేహితులందరిలోనూ నువ్వే చాలా తెలివైన వాడు అనుకున్నాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే నువ్వు ఒక పరిణితి చెందిన మనిషివి. మనిషిని చూసి మాట్లాడతావు, వాళ్ళ గడిచిపోయిన గతాన్ని కాదు. కానీ నేను మర్చిపోయాను, నువ్వు ఒక విభీషణుడివి. రావణుడి లంకలో ఉంటున్నప్పుడు రావణుడి భాష మాట్లాడతావు కదా. సురేష్, నేను ఎవరి భాష మాట్లాడడం లేదు. నీ నోటి నుంచి నువ్వు ఏదైతే అన్నావో నేను దాని గురించే మాట్లాడుతున్నాను. ఓ అలాగా? నువ్వు బుల్బుల్ ప్రేమిస్తున్నావు కదా. ఆ రోజు పార్టీలో కూడా తన ఫ్యామిలీ అనుమతి లేకుండానే తను తీసుకెళ్లాలని ట్రై చేశావు. అయితే సురేష్ కిడ్నాపర్స్ ఫోన్ చేశారు. వాళ్ళు ప్రజ్ఞావతికి బదులుగా బుల్బుల్ని డిమాండ్ చేశారు. దానికి అర్థం అదే కదా, వాళ్ళు వచ్చింది బుల్బుల్ని కిడ్నాప్ చేయడానికి. కానీ పొరపాటున ప్రజ్ఞావతిని తీసుకెళ్లారు. నువ్వనేదానికి అర్థం ఏంటి? నేను అనేదానికి అర్థం ఏంటంటే ఈ కిడ్నాపింగ్ వెనక నీ హస్తం ఉందని. ఎందుకంటే బుల్బుల్ పెళ్లి నీతో తప్ప ఇంకెవరితో జరగకూడదనుకునేవాడివి నువ్వే కదా. అయితే నువ్వు వేసిన లెక్కలేంటంటే ఆ రాత్రి నేను బుల్బుల్ని తీసుకెళ్లలేక అందుకని నేను పొరపాటున ప్రజ్ఞని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాను. ఇక ఇప్పుడు నేను బుల్బుల్ని కిడ్నాప్ చేయదలుచుకుంటున్నాను. ఒక్క నిమిషం. అవును, నేను బుల్బుల్ని ప్రేమించేవాణ్ణి, అలాగే తనని ప్రేమిస్తూ ఉంటాను. కానీ నా ప్రేమ తన సంతోషంలోనే ఉంది. ఆ రాత్రి నాతో ఎవరో మందు తాగించారో నీకు తెలుసా? నేను మైకుల్లో ఉన్నాను, అవాకులు చెవాకులు పేలుతున్నాను. కేవలం నా గురించే ఆలోచించాను ప్రవీణ్. నాకు చాలా బాగా తెలుసు బుల్బుల్ కేవలం నీతోనే సంతోషంగా ఉంటుందని. మరి నేను మీ ఇద్దరిని ఎందుకు వేరు చేస్తాను? మరొక విషయం, బుల్బుల్ నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. చాలా ఏళ్ల నుంచి తనను ప్రేమిస్తున్నాను. మరి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నేను ఈ రోజు వరకు నా ప్రేమను ఎందుకు చెప్పలేదు? ఎప్పుడైనా ఆలోచించడానికి ప్రయత్నించావా? ఎందుకు చెప్పలేదంటే నేనేమనుకున్నానో తెలుసా? తన మనసులో నా మీద ప్రేమ పుట్టినప్పుడు అప్పుడు తనకు చెబుదాం అనుకున్నాను. కానీ ప్రవీణ్, నేను తన కళ్ళలోకి సూటిగా చూసినప్పుడు కూడా అప్పుడు కేవలం నీ మీద ప్రేమతోనే ఉన్నాయి ఆ కళ్ళు. నాకు తెలుసు బుల్బుల్ కేవలం నీతోనే సంతోషంగా ఉంటుందని. తన సంతోషంలోనే నా సంతోషం ఉందని. అలాగే నేను తన్ని సంతోషంగా చూసినప్పుడు తనకు దూరంగా ఉన్నా నాకు బాధ కలగదు. నేను ఒప్పుకుంటున్నాను ప్రవీణ్, నా ప్రేమను వ్యక్తం చేయటం తప్పే, కానీ నా ఉద్దేశం తప్పు కాదు. సురేష్, నేనేదో బాధలో ఉండి నిన్ను ఏవేవో అనేశాను. ఐఎమ్ రియలీ సారీ. ఏం పర్వాలేదు. నాకేం అర్థం కావడం లేదు. చెయ్యాలన్నా ఏం చేయాలో, వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారో లేదో, వాళ్ళని ఎలా వెతకాలో. బహుశా ఈ బండిలో పెట్రోల్ అయిపోయినట్టుంది. ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే పంచే నువ్వు నా భుజాల మీదకి ఎక్కి భేతాళుడిగా మారిపో, నేను విక్రమార్కుడిని అవుతాను, ఇద్దరం ఎగిరిపోదాం. కాసేపు ఊరుకుంటావా? బైక్ మీద నుంచి ఎందుకు దిగారు? దీన్ని ఇక్కడే వదిలేస్తావా? ఇక్కడ ప్రాణాలు పోయేటట్టుంటే నీకు బైక్ గురించి బెంగగా ఉందా? బైక్ అంతగా నచ్చితే నువ్వు ఈ బైక్ తో పాటు ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నా. అయ్యో లేదు, నా ఉద్దేశం. బాస్, చూస్తుంటే వీళ్ళు బైక్ లో పెట్రోల్ అయిపోయినట్టుంది, అందుకే ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెధవ గూఢచర్యం చేయాలని చూడకో. అదైతే పిల్లలు కూడా చెప్పగలరు ఎలా పారిపోయారు. మీరు వాడిని కట్టేసినప్పుడు దగ్గరలో బైక్ లాంటిది ఏమైనా ఉందేమో చూసుకోవద్దా? బాస్, అక్కడ బండి లాక్ చేసింది. లాక్ చేసిన బండి స్టార్ట్ అవుతుంది అనేది మా బుర్రకి తట్టనే లేదు. ఏయ్, మీ మూలంగానే వాడు పారిపోయారు. ఏదో ఒకటి చేయండి. భూమిలోకి చచ్చుకెళ్ళండి, పరుగులు పెట్టండి, ఉరుకులు పెట్టండి, ఎవరైనా చంపండి లేదా మీరైనా చంపండి. వాళ్ళు మాత్రం నాకు కావాలి. వాళ్ళని వెతుకు తీసుకురాకపోతే మీ అందరినీ నేను చంపేస్తాను. వెళ్ళండి. అలాగే బాస్. బుల్బుల్, బుల్బుల్ నువ్వు వచ్చేసావా? బుల్బుల్, ప్రజ్ఞ ఇక్కడుంది. అభి ఏడి? వాళ్ళేమి నీతో పాటు రాలేదా? బుల్బుల్, నువ్వేమో మాట్లాడవేంటి? వెనకాలే వస్తున్నారా? బుల్బుల్ మాట్లాడు. బుల్బుల్, ఎక్కడున్నారు వాళ్ళు? బుల్బుల్, ఏమైంది? ఇంతకీ విషయం ఏమిటో చెప్పు. నువ్వేమీ కోపం తెచ్చుకోకు. అందులో నా తప్పేమీ లేదు. నేనేమీ చేయలేదు. ఐ ప్రామిస్ అమ్మా, నేనేమీ చేయలేదు. నువ్వు కోపం తెచ్చుకోద్దమ్మా, చాలు. నా మీద కోపం తెచ్చుకోకు అమ్మా. అది నా తప్పేమీ లేదమ్మా. వాళ్ళ అక్కని కిడ్నాప్ చేయాలనుకోలేదు. మరి అక్కని ఎందుకు కిడ్నాప్ చేశారు? వాళ్ళు యాక్చువల్లీ నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారు, కానీ పొరపాటున అక్కని తీసుకెళ్లిపోయారు. ఐ స్వేర్, అందులో నా తప్పేమీ లేదమ్మా. నీకెలా తెలిసింది? అది కిడ్నాపర్స్ నాకు ఫోన్ చేశారమ్మా. వాళ్ళు పిలిచిన దగ్గరికి రమ్మని చెప్పారు. నేను అక్కడికి వెళ్ళానని కూడా అనుకున్నాను. బావగారితో కూడా చెప్పాను నేను అక్కడికి వెళ్తానని. ప్రవీణ్ తో కూడా అన్నాను, కానీ బావగారు నన్ను మోసం చేసి నిద్ర మాత్రలు వేశారు. దాంతో నేను అక్కడికి వెళ్ళకపోయాను. అమ్మా,
ఇప్పుడు బావగారు కూడా కిడ్నాపర్స్ అదుపులో ఉన్నారమ్మా. అమ్మా, ఇందులో నా తప్పేమీ లేదు. అయినా ఇదంతా నా మూలంగానే జరుగుతుంది. ప్లీజ్ ట్రస్ట్ మీ, నేనేమీ చేయలేదు. నాకు అసలు తెలియదు వాళ్ళెవరు, ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ అక్కని. నాకు తెలుసమ్మా, నీ తప్పేమీ లేదని. నీకు తెలుసా, నువ్వు పుట్టక ముందే మీ అక్క ఈ లోకంలోకి ఎందుకు వచ్చిందో? నువ్వు పుట్టిన తర్వాత నిన్ను చూసుకోవడానికి, నీకొచ్చే ప్రతి సమస్యని తన మీద వేసుకోవడానికి. నువ్వంటే అంత ప్రేమ తనకి, అచ్చు తన పిల్లలాగా. కూర్చో. నీ తప్పేమి లేనప్పుడు ఎందుకు ఏడుస్తావమ్మా? నువ్వు నాకెంతో ఇష్టమైన కూతురువి. నీకు తెలుసు కదా నేను మీ ఇద్దరిని ఎంతగా ప్రేమిస్తున్నానో. కానీ ప్రజ్ఞకి ఎటువంటి సమస్య వచ్చినా కూడా అది కేవలం నీ మూలంగానే ప్రజ్ఞకి సమస్యలు వస్తున్నాయని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, అసలు నా ప్రజ్ఞ జాతకంలోనే సమస్యలు రాసి పెట్టున్నాయి. ఎంత ప్రయత్నించినా కూడా సమస్యలు దాన్ని వదిలిపెట్టడం లేదు. నిన్ను నువ్వు దోషాన్ని ఎందుకు అనుకుంటున్నావమ్మా? నీ మూలంగా తనకేమి చెడు జరగలేదు. అంతా సర్దుకుంటుంది. భగవంతుడే అన్ని చక్కదిద్దుతాడు. అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నా కానీ బయటికి వెళ్ళే దారే కనిపించట్లేదు. ఓ పని చేద్దాం, ఇక్కడే ఆగిపోదాం. నువ్వేంటి అలా చూస్తున్నావు? నేను చూస్తే నాకు ఆకలేస్తుంది. నేనేం చేశాను? నేను అసలేం అనలేదు కదా. ప్రతి విషయం నోటితో చెప్పక్కర్లేదు. అలాగా? ఇంకా ఏమేం విషయాలు చెప్పకుండానే అర్థమయ్యాయి మీకు? అంటే ఏముంది, మీకు ఇదైతే తెలిసిపోయింది కదా నాకు ఆకలిస్తుందని. కానీ ఇదైతే అర్థం కావడం లేదు, ఇంత దట్టమైన అడవిలో మనకి తిండి దొరకదు అని. అందుకే మనం ఈ ఆకలిని ఇక్కడితోనే చంపుకోవాలి. ఒకవేళ సింహం అడవిలో ఉంటే తన ఆహారం తనే వెతుక్కుంటుంది. నువ్వు నీ సంగతి చూసుకో. ఈ ఆకులు అలములు తిని నీ కడుపు నింపుకో. మీరు ఈ అడవిలో భోజనం ఎక్కడ వెతుకుతారు? నేను నా వేట కోసం వెళ్తున్నా. ఏంటి? అయ్యో ఆగండి. ఏమండి? వాళ్ళని వెతుకుతూ అలసిపోయాను. పిచ్చెక్కేలా చేశారు నాకు. ఎక్కడని వెతకాలి? వీళ్ళు ఎక్కడ దాక్కున్నారో తెలియట్లేదు. అడవి కూడా ఎంత దట్టంగా ఉందంటే వాళ్ళని వెతకడం ఇసుకలో సూదిని వెతికినట్టుంది. బాస్, బాగా ఆకలిస్తుంది. పైగా రాత్రిపూట వెతకడం అంటే చాలా కష్టం కదా. ఓ పని చేద్దాం, కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. బాస్, ఎక్కడున్నారు బాస్? కృష్ణ, భోజనం దొరికింది బాస్. కృష్ణ, ఇక్కడ ఇట్రా. ఎక్కడ చచ్చావు నువ్వు? ఆకలితో ప్రాణాలు పొయ్యేలా ఉన్నాయి. తేవడానికి వెళ్ళావా, వండడానికి వెళ్ళావా? భోజనం ఎక్కడా దొరకలేదు. దానికోసం నేను చాలా దూరం వెళ్ళాను. అక్కడ భోజనం దొరికింది కానీ మీరు కనపడలేదు. సరే కానీ పద. బాస్, ఇది మీకోసం. అక్కడ పెట్టు. హలో,
ఎందుకు అనవసరంగా సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు? నెట్వర్క్. ఎవరిది మెసేజ్? రేయ్ పెదవల్లారా, మీకు సరిపోక నాది కూడా తీసుకున్నారా? అలా అంటారండి బాస్. మేము మీ భోజనం ఎందుకు తీసుకుంటాం? అసలు మేము అక్కడి నుంచి కదలనే లేదు. మరైతే ఏమైంది? నెల తినేసేదా? మీరు ఇది తినండి. నేను పెట్టే తింటూ నాకే తినిపిస్తారా? ఇవ్వు ఇలా ఇవ్వండి. తప్పకండి వెళ్ళండి ఇక్కడి నుంచి. కూర్చుని తింటున్నారు బాస్. చల్లగా తిని ఏనుగులైపోయారు. పండి ఇక్కడి నుంచి పండి. ఏం అవసరం వచ్చింది ఈ రకంగా అంత దగ్గరికి వెళ్ళి తీసుకురావడానికి? ఏమైంది? నువ్వు నీ మాయతో తిండి నీ దగ్గరికి రప్పించదనివా? అంటే నువ్వు అలా చూస్తే తిండి నీ దగ్గరకు వచ్చేస్తుందా? కొంచెం కూడా లెక్కలేదు నీకు. నిన్న ప్రాణాలతో చెలగాడమాడి నీ ప్రాణాలు కాపాడాను. ప్రాణాలు పణంగా పెట్టి నేను నీకోసం తినడానికి తీసుకొచ్చాను. నువ్వు ఇంకా నన్ను మాటలు అంటున్నావా? సారీ. కేవలం సారీ? వెరీ సారీ, రియల్లీ సారీ. నువ్వు పంచే గుంజులు టీచర్వి కదా, స్కూల్లో స్టూడెంట్స్తో బాగా గుంజలు తీయించుంటావు కదా, ఇప్పుడు నీ వంతు. కమాన్ హరి అప్. వదిలే తర్వాత పరిగెత్తలేకపోతే మళ్ళీ నన్నే అంటావు. అప్పుడు నా మూలంగానే కాళ్ళు నొప్పెడుతున్నాయి అంటావు. చాలే కూర్చో. అలా చూస్తున్నానండి. నిన్నతో ఏమి నా ఫుడ్ని షేర్ చేసుకోను. లేదు, తినడానికి నాకేం అక్కర్లేదు. మరి ఎందుకు అలా చూస్తున్నావు? నేనెప్పుడు మిమ్మల్ని ఇలా ఈ రకంగా తినడం చూడలేదు. దృష్టి పెడుతున్నావా? మీరైతే తినేసరిగా మరి పొట్టలోంచి చప్పుడు ఎందుకు వస్తుంది? ఈ చప్పుడు నా పొట్టలోంచి రావటం లేదు. ఏదో బాగా ఆకలితో ఉన్న అడవి జంతువు చప్పుడులా అనిపిస్తుంది. అంటే లైన్ వచ్చిందా? ఫుగి, సింహాలు గుజరాత్లో ఉంటాయి. టైగర్ చప్పుడా? ఫుగి, టైగర్స్ బెంగాల్లో ఉంటాయి. ఫుగి, మరైతే ఏంటి? గుంటనక్క, తోడేలా, రాక్షస బల్ల? అదేం జంతువు అసలు? నేను ఎప్పుడూ ఆ జంతువు పేరు వినలేదు, దాని అరుపు వినలేదు. డైనోసార్ అయ్యుండొచ్చు. ఫుగి, ఒకసారి వెళ్ళి చెక్ చేయవా? లేదు. నేను నీకోసం భోజనం తీసుకొచ్చినప్పుడు నువ్వు నా కోసం ఆ చప్పుడు చెక్ చేయలేవా? నా కోసం భోజనం తీసుకొచ్చారంటే దాని అర్థం ఇప్పుడు నేను జంతువులకి భోజనం అయిపోవాలని కాదు కదా. నీ ఒంట్లో చెంచాడు కండ కూడా లేదు. నిన్నేం తింటాయి అవి? నేనేమి వెళ్ళను. మీరే వెళ్ళండి. చీకట్లో నాకేం కనిపించదు ఫుగి. అయితే మీరు నా కళ్ళు జోడు పెట్టుకోండి, వెళ్ళండి. ఎక్కడో చూడ ధైర్యం చూపించు. పెట్టేసుకో దాన్ని. వెళ్ళనా? నేను మీకోసం వెళ్ళడం లేదు. నేను వెళ్ళిపోతే మీరు ఇక్కడ ఒకరే అయిపోతారు కదా. ఒక పని చేద్దాం, మనిద్దరం కలిసి వెళ్ళి చూద్దాం. ఎందుకు? నేనున్నాను కదా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నేనుండగా నీకేమైనా అవుతుందా? పద. ముందు పద. నేను చెప్తున్నాను కదా, నేనుండగా నీకేం కాదు. కానీ ముందుంది నేను కదా. అయితే ఏమైంది? జంతువుని చూడలేదా? ఎప్పుడో వెనక నుంచి అటాక్ చేస్తాయి. చప్పుడు ఆగిపోయింది ఎందుకు? పుగి, అది మనల్ని చూసేసినట్టు అనిపిస్తోంది. లేదు, చూసేసుంటే అటాక్ చేసి ఉండేది కదా. పారిపోయినట్టుంది.
అనిపించటం కాదు, బహుశా పారిపోయినట్టుంది, భయపడినట్టుంది. సర్లే, కనీసం ప్రశాంతంగా నేను నిద్రపోవచ్చు కదా. ఓకే, ఒక పని చేద్దాం. నేను వెళ్ళి నిద్రపోతాను, కానీ నువ్వు నిద్రపోకు. నేను నిద్ర లేచే వరకు నువ్వు రెప్ప వాల్చకు. అక్కడ కూర్చో. ఇదిగో, ఇదొక మిషన్ ఫుగి. నువ్వేం చేయాలని నేను చెప్తాను. ఇక్కడ నేను ఇలా పడుకుంటాను, ఇలా నిద్రపోతాను. ఇక్కడ ముంబై కితనీ లామ్ హై? मुंबई लगा इसे 70-80 किलोमीटर है इसे। ఏంటి మీకా ఏమంటే తాయ్ పుణ్యవాడి ముంటులేలే. నువ్వు ఇలా రమ్మంటే ఏం మాట్లాడుతున్నావు వాడితో? రేపొద్దునేమైనా బస్సు దొరకొచ్చు, లేకపోతే ఎవరైనా బండి వాళ్ళు వస్తే వాళ్ళని సాయం అడగొచ్చన్నారు.